హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేసేయండి. ఈరోజు టాపిక్ ఏంటి అనేదైతే క్లియర్‌గా తెలిసింది కదా! మీ అందరికీ టైటిల్ చూసారు కదా! సో, ఈరోజు ఈ వీడియో చాలా యూనిక్‌గా ఉండబోతుంది. అండ్ వీడియో స్కిప్ చేయొద్దు. ఎండ్ వరకు చూడండి. ఎగ్జాక్ట్‌లీ నార్మల్‌గా ఏంటంటే మీ పార్ట్నర్ ఎవరైనా కానీ కొంత వింతగా బిహేవ్ చేస్తున్నప్పుడు చాలామంది అంటూ ఉంటారు. "ఏంట్రా నువ్వు ఇంత సాడిస్ట్‌లా బిహేవ్ చేస్తున్నావు" అంటారు. అవునా కాదా? అంటుంటారు కదా! మీకు తెలుసు. బట్ వన్ అవర్ క్వాలిటీస్ కొంచెం డిఫరెంట్‌గా ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్‌గా ఆ వర్డ్ మన నోటిలో నుంచి వచ్చేస్తుందనమాట. ఎందుకిలా ఉన్నావు? ఎందుకిలా సాడిస్ట్‌లా బిహేవ్ చేస్తున్నావు అని. బట్ పర్టిక్యులర్‌గా సాడిస్ట్ క్వాలిటీస్ నేను చెప్పాలి అనుకుంటున్నాను. సో, ఈ క్వాలిటీస్ అన్నీ టోటల్ ఒక ప్యాకేజ్ లాగా ఉన్నట్లయితే ఎవరిలో ఉన్నా కూడాను వాళ్ళు పక్కా సాడిస్ట్ అనమాట. సాడిస్ట్ క్వాలిటీస్‌లో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫేస్‌లో ఒక స్మైల్ ఉండదు అనమాట. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేసి చూడండి. కొంతమంది ఫేస్ ఎప్పుడు చాలా మూడీగా పెట్టుకుంటూ ఉంటారు. లేదంటే ఎలా చెప్పాలి అంటే సీరియస్‌గా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆ ఫేస్‌లో ఒక స్మైలే ఉండదు అనమాట. సో, బట్ అది అంటే చాలా మందికి అంటే మూడ్ స్వింగ్స్ అనేవి ఉంటాయి. బట్ సిట్యుయేషన్‌ని బట్టి మారుతుంది అంటే ఓకే. వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉన్నారని అర్థం చేసుకోవాలి. బట్ అలా కాకుండా ఎనీ టైమ్ వాళ్ళెప్పుడూ కూడాను వాళ్ళ ఫేస్‌లో ఎప్పుడు ఎలాంటి మూడ్ స్వింగ్స్ లేకుండా ఐ థింక్ ఎప్పుడు సీరియస్‌గా లేదంటే కోపంగానో లేకపోతే కొంతమంది ఫేస్ మీకు చూడంగానే అర్థమైపోతుంటది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళ ఫేస్‌లో ఒక స్మైల్ అనేది ఉండదనమాట. సాడిస్ట్ లక్షణాల్లో ఇది ఒకటని మనం చెప్పుకోవాలి. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే చిరాకు పడుతూ ఉంటారనమాట. సో, ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే ప్రతి దానికి చిన్న విషయానికి, పెద్ద విషయానికి ఏదైనా సరే ఓవరాల్‌గా చిరాకు పడిపోతూ ఉంటారనమాట ఎక్కువగా వాళ్ళు. ఎందుకు అంటే ఏదైనా ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు, ఒక ఇష్యూ ఫార్మ్ అయినప్పుడు ఏదన్నా ఉంటే ఐ థింక్ వాళ్ళకి చిరాకు వస్తుందంటే అది రీజనబుల్‌గానే ఉంటుంది. మనం చెప్పినా, ఎవరు చెప్పినా కూడాను. బట్ ఎలాంటి సిట్యుయేషన్ లేకుండానే ప్రతి దానికి వాళ్ళు ఊరికే చిరాకు పడిపోతూ ఉంటారు చూసారా? అది కూడా సాడిస్ట్ క్వాలిటీస్‌లో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకుంటూ ఉంటారనమాట. ఎగ్జాక్ట్‌లీ నేను ఇందాక చిరాకు ఎట్లా అయితే చెప్పానో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే సో, అంత గొడవ రైజ్ చేసుకునేంత సిట్యుయేషన్ లేకపోయినా కూడాను సో, వాళ్ళు ఎక్కువగా ఏదో ఒక చిన్న చిన్న విషయాలకు కూడా ప్రతీదీ గొడవ పెట్టేసుకుంటూ ఉంటారనమాట. సో, అది గనక అంటే ఎప్పుడన్నా అలా జరుగుతుందంటే ఓకే. అది రిలేషన్‌లో ఉండాలి కూడా. అది లేకపోతే మజానే ఉండదు అసలు. బట్ అలా కాకుండా ఎప్పుడు కంటిన్యూయస్‌గా ప్రతి చిన్న చిన్న విషయాలకి అన్నిటికి మీకు గొడవలు పెట్టేసుకుంటూ ఉన్నారు అంటే మాత్రం ఇది కూడా సాడిస్ట్ లక్షణాల్లో ఒకటని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆలోచనల్లో బతుకుతూ ఉంటారు. వీళ్ళెప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు ఏదో ఒక డైనమాలో ఉండిపోతూ ఉంటారనమాట. సో, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడే ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ ఇక్కడ ఉండదు. ఎక్కడో ఉంటుందనమాట. సో, అలా ఎప్పుడు ఏదో ఒక ఆలోచనల్లో బతుకుతూ ఉంటారు. నలుగురితో మింగిల్ అవ్వరు, మాట్లాడరు. ఎప్పుడు ఏదో లోన్‌లీగా ఉంటూ ఉంటారు. సో, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా ఒక రకంగా సాడిస్ట్ అని చెప్పుకోవాలి. ఐ థింక్ చాలామంది దీనికి యాక్సెప్ట్ చేయకపోవచ్చేమో. బట్ స్టార్టింగ్ నుంచి వాళ్ళ మెంటాలిటీ అలా ఉండొచ్చు కదా! వాళ్ళు సైలెంట్ అవ్వచ్చు కదా! వాళ్ళు కొంచెం వాళ్ళ మైండ్ సెట్ అంతేనేమో కదా! అని అనుకుంటారేమో కానీ బట్ మేబీ వాళ్ళ బిహేవియర్ అదే అయినా కూడాను ఫ్యూచర్‌లో వాళ్ళు పక్కాగా సాడిస్ట్ అవుతారనమాట. నెక్స్ట్ వాళ్ళకి జీవితంలో ఎలాంటి గోల్స్ ఉండవు. అలాంటి డ్రీమ్స్ ఉండవనమాట. ఖచ్చితంగా పర్టిక్యులర్‌గా ఒక కాన్ఫిడెంట్ ఉన్న అబ్బాయి కానీ, అమ్మాయి కానీ సో, ఒక ఇండిపెండెంట్‌గా ఉండాలనే థాట్ ఉన్నవాళ్ళు కానీ, అండ్ సిన్సియర్‌గా ఉన్నవాళ్ళు కానీ, సో, దేని మీదైనా ఒక ఫోకస్ కలిగిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఖచ్చితంగా వాళ్ళకొక గోల్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా నేను ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ కాకపోయినా ఇంకొక ఇయర్ లేదా 10 ఇయర్స్ లోపు నేను ఇది ఖచ్చితంగా ఈ గోల్ నేను ఈ టార్గెట్ చేయాలి అనే థాట్ ఉంటుంది. బట్ అలాంటివి ఏమీ లేకుండా ఏదో లైఫ్ అలా గడిచిపోతుంది. అలా వెళ్ళిపోతే సరిపోతుందిలే అన్నట్లుగా ఉన్నా కూడాను అది కూడా ఒక రకంగా సాడిస్ట్ లక్షణం అనే చెప్పుకోవాలి. అండ్ దాంతో పాటుగా ఇంకొక విషయం ఏమిటి అంటే అనుమానం, డౌట్ ఇది కూడా కొంతమందికుంటుంది. అండ్ యాక్చువల్లీ మీ అందరికీ తెలుసో లేదో మీరు ఏ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నా కానీ మ్యారేజ్ అయిపోయిందా? మీరు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్‌లో ఉన్నారా? లేకపోతే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ రిలేషన్‌లో ఉన్నారా? అనేది ఇంపార్టెంట్ కాదిక్కడ. మీరు ఎలాంటి రిలేషన్‌లో ఉన్నా కూడాను ఈ డౌట్ గురించి మాట్లాడాలి అంటే చాలామందికేంటంటే ప్రతిదీ డౌట్‌గా తీసుకుంటూ ఉంటారనమాట. ఎక్కువ అనుమానిస్తూ ఉంటారు.
అది ఏంటి అంటే ఎప్పుడైనా ఈ డౌట్‌లో కూడా తెలిసి కొంతమంది తెలియక కొంతమంది మిస్టేక్స్ చేస్తూ ఉండొచ్చేమో కానీ, బట్ కంటిన్యూయస్‌గా కూడాను అండ్ మీ పైన ఇలా అనుమానిస్తూ ఇలా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి, అది కూడా ఒక రకంగా శాడిస్ట్ లక్షణం అనే చెప్పుకోవాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే గొడవ జరిగినా కూడాను ఆ గొడవలో కూడా వాళ్ళే నెగ్గాలి అంటారు. సో, అంటే ఎలా అంటే మిస్టేక్ వాళ్ళదైనా, మీదైనా మీదే అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో, నిందలు మీ పైనే వేసేస్తూ ఉంటారు. అండ్ ఏదేమైనా కూడాను వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఏం గొడవ జరిగినా సరే, ఎలా గొడవ జరిగినా సరే, ఆ గొడవలో కూడా ఫైనల్లీ నేనే నెగ్గాలి, నేనే గెలవాలి అన్నట్లుగా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. సో, అంటే ఎలా అంటే తప్పు మీదైనా కూడా, వాళ్ళదైనా కూడాను అండ్ మీరే సారీ చెప్పాలి. సో, మీరే తగ్గి ఉండాలి అన్నట్లుగా చేస్తుంటారు. ఎప్పుడైనా రిలేషన్స్‌లో ఒకరు డౌన్ అయినప్పుడు ఒకళ్ళు మాట్లాడొచ్చు. ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకొకళ్ళు డౌన్ అవుతూ ఉండాలనమాట. అది గుడ్ రిలేషన్‌కి దారి తీస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఈ సిట్యుయేషన్‌లో నేను రేజ్ అవ్వకూడదు. నేను తగ్గాలి. సో, ఎందుకంటే గొడవ ఎక్కువ అవ్వకూడదు అని చెప్పేసి చాలామంది కొంచెం ఆహ్, కొద్దిసేపు అలా కామ్ అవుతూ ఉంటారనమాట. బట్ ఇక్కడేంటంటే ఇంకొంతమంది ఎలా అంటే సో, గొడవ పెట్టుకోవటానికి కొంతమంది రెడీగా ఉంటారు. అండ్ దాంతో పాటుగా ఆ గొడవని ఎక్కువ రోజులు సాగదీస్తూ ఉంటారు ఇంకొంతమంది. బట్ ఇక్కడ ఏదైనా కూడాను ఏం జరిగినా కూడాను అండ్ పై చెయ్యి నాదే అవ్వాలి అని చూసేవాళ్ళు కూడా ఎవరైనా కానీ, వాళ్ళు కూడా ఒక రకంగా సాడిస్టే అనమాట. అండ్ ఇంకొకటేంటి అంటే ప్రతీదీ కూడాను నాకు చెప్పే చెయ్యాలి అంటారు. సో, ఇది కూడా. అండ్ ఇందులో చాలామంది లవర్స్ ఐ థింక్ నన్ను నెగెటివ్‌గా తీసుకోమాకండి. ఎందుకంటే సో, చెప్పి చెయ్యి అన్నంత మాత్రాన అది పెద్ద రాంగ్ ఏం కాదు కదా! సో, మా కేరింగ్ అది, మా ఎఫెక్షన్ అది. మేమలా చెప్పటం తప్పేముంది? అది శాడిస్ట్ అంటారేంటండి అని మీరు అంటారేమో కానీ, బట్ ప్రతీదీ అన్నమాట. అండ్ చిన్న చిన్న విషయాలు కూడా ప్రతీదీ నాకు చెప్పకుండా చెయ్యొద్దు, నాకు చెప్పే చెయ్యి అని అంటున్నారంటే వాళ్ళు కూడా ఒక రకంగా శాడిస్ట్. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే లవ్‌తో కూడిన శాడిస్ట్ అన్నమాట అలాంటి వాళ్ళు. అంటే వాళ్ళకి ఇష్టం చాలా ఉంటుంది. బట్ పర్టిక్యులర్‌గా అదొక రకమైన లవ్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇంకొంతమంది అది నెగెటివ్ షేడ్‌లో కూడా వెళ్ళి ఒక శాడిస్ట్ లాగా కూడా ఫార్మ్ అవుతుంది. సో, అంటే ఏదైనా సరే నాకు చెప్పకుండా చేయొద్దు, నాకు చెప్పే చేయాలి అన్నా కూడా అది కూడా కొంచెం నెగెటివ్‌గా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. ఇవన్నమాట సాడిస్ట్ లక్షణాలు క్లియర్‌గా చెప్పేసాను. ఇప్పుడు నేనేమైతే ఫుల్ పాయింట్స్ చెప్పేసానో, ఈ ఫుల్ పాయింట్స్ మొత్తం కూడాను ఒక గర్ల్‌లో ఉన్న, ఒక బాయ్‌లో ఉన్నా కూడాను వాళ్ళు ఖచ్చితంగా సాడిస్టే అనమాట. లేదండి మా బాయ్ ఫ్రెండ్‌లో ఈ అన్నీ లేవు. ఎక్కడో 1, 2 క్వాలిటీసే ఉన్నాయి అంటే మాత్రం వాళ్ళు సాడిస్ట్ ఏం కాదనమాట. సో, అలా ఏం డిసైడ్ అవ్వద్దు. నేను చెప్పాను కదా! ఫుల్ నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఉంటేనే మాత్రమే వాళ్ళు సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాని ఏ 1, 2 పాయింట్స్ తీసేసుకొని వాళ్ళు పక్కా సాడిస్ట్ అని ఫిక్స్ అయిపోమాకండి. అండ్ గైస్ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. కొత్తగా వాచ్ చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్‌కి. బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.